శ్రీ సాయి సచ్చరిత్రము 18, 19వ అధ్యాయములు. గత 2 అధ్యాయములలో బ్రహ్మజ్ఞానమునభిలషించు ఒక ధనికుని బాబా ఎట్లు ఆదరించెనో హేమత్పంత్ వర్ణించెను. రాబోవు 2 అధ్యాయములలో హేమత్పంతును బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించెను, బాబా ఎట్లు తమ భక్తులలో మంచి ఆలోచనలు ప్రేరేపించి మోక్షమునకు మార్గము చూపుచుండెను, ఆత్మోన్నతి గూర్చి, పరనింద గూర్చి, ఇతరుల కష్టమునకు ఇవ్వవలసిన ప్రతిఫలమును గూర్చి బాబావారి ప్రబోధలెట్టివో వర్ణింతుము. ప్రస్తావన: సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను కనిపెట్టి వారి మనసు కలత చెందకుండా తగిన బోధ చేసి తుదకు వారి లక్ష్యమైన ఆత్మసాక్షాత్కారమునకు దారి చూపునని విషయము అందరికీ తెలిసినదే. ఈ విషయములో సద్గురువు బోధించిన దానిని ఇతరులకు వెల్లడి చేయరాదని కొందరనెదరు. అట్లు గురువు బోధించిన దానిని వెల్లడి చేసినచో ఆ బోధలు నిష్ప్రయోజనములగునని వారి ఆలోచన. ఇది సరి అయినది కాదు. సద్గురువు వర్షాకాలపు మేఘము వంటివారు. వారు తమ అమృతతుల్యమైన బోధలను పుష్కలముగా విశాల ప్రదేశములందు కురిపించెదరు. వానిని మనం అనుభవించి హృదయమునకు తృప్తికరముగా జీర్ణించుకొని పిమ్మట నిస్సంకోచముగా ఇతరుల మేలు కొరకు వెల్లడి చేయవలెను. ఇది వారు మన జాగ్రత్తావస్థలోనే కాక స్వప్నావస్థలో కూడా తెలియజేయు విషయములకు వర్తించును. తన స్వప్నమందు గనిన రామరక్షా స్తోత్రమును బుధకౌశిక ఋషి ప్రచురించిన ఉదాహరణము ఇచ్చట స్మరించవలెను. ప్రేమగల తల్లి గుణమిచ్చు చేదైన ఔషధములను బిడ్డ మేలు కొరకే బలవంతముగా గొంతులోనికి త్రోయినట్లు ఆధ్యాత్మిక విషయములను బాబా తన భక్తులకు బోధించువారు. వారి మార్గము రహస్యమైనది కాదు, అది బహిరంగమైనది. వారి బోధలను అనుసరించిన భక్తులు ధ్యేయము నెరవేరెడిది. సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాన నేత్రములను తెరిపించి ఆత్మ యొక్క దైవీ సౌందర్యములను చూపి మన కోరికలను నెరవేర్చెదరు. ఇది జరిగిన పిమ్మట మన ఇంద్రియ విషయ వాంఛలు నిష్క్రమించి వివేక వైరాగ్యములను జంట ఫలములు చేతికి వచ్చును. నిద్రలో కూడా ఆత్మజ్ఞానము మొలకెత్తును. సద్గురువుల సహవాసము చేసి వారిని సేవించి వారి ప్రేమను పొందినచో ఇదంతయు మనకు లభించును. భక్తుల కోరికలు నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి మన కష్టములను బాధలను తొలగించి మనలను సంతోషపెట్టును. ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురువుని సహాయము వలనే జరుగును. సద్గురువును భగవంతుని వలె కొలవవలెను. కాబట్టి మనము సద్గురువుని వెదకవలెను, వారి కథలను వినవలెను, వారి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి వారి సేవ చేయవలెను. ఇక ఈ అధ్యాయములోని ముఖ్య కథను ప్రారంభించదము. సాఠే. సాఠే అనునతడు ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగి ఉండెను. కాలాంతరమున వ్యాపారములో చాలా నష్టము పొందెను. అంతేకాక మరిన్ని సమస్యలు అతనిని చీకాకు పరిచెను. అందుచే అతడు విచారగ్రస్తుడయ్యెను, విరక్తి చెందెను. మనస్సు చెడి చెంచలమగుటచే ఇల్లు విడిచి చాలా దూరము పోవలెనని అనుకొనెను. మానవుడు సాధారణముగా భగవంతుని గూర్చి చింతించడు కాని కష్టములు, నష్టములు, దుఃఖములు చుట్టుకొనినప్పుడు భగవంతుని ధ్యానము చేసి విముక్తి పొందుటకు ప్రార్థించును. వాని పాపకర్మలు ముగియు వేళకు భగవంతుడు వానికొక యోగీశ్వరునితో కలుసుకొనుటకు సంభవింపచేయును. వారు తగిన సలహానిచ్చి వారి క్షేమమును చూచెదరు. సాఠే గారికి కూడా అట్టి అనుభవమే కలిగెను. అతని స్నేహితులు అతనిని షిరిడీకి వెళ్ళమని సలహానిచ్చిరి. అచట సాయిబాబాను దర్శించి అనేక మంది శాంతి పొందుచుండిరి. వారి కోర్కెలు కూడా నెరవేరుచుండెను. సాఠే గారికి ఇది నచ్చెను. వెంటనే 1917వ సంవత్సరములో షిరిడీకి వచ్చెను. అచట శాశ్వత బ్రహ్మ వలె స్వయం ప్రకాశుడై నిర్మలుడుగా శుద్ధ స్వరూపుడునగు సాయిబాబాను చూచిన వెంటనే అతనికి మనశ్చాంచల్యము తగ్గిపోయి శాంతి కలిగెను. వాని పూర్వజన్మ పుణ్యము వలన బాబా యొక్క పవిత్రమైన పాదసేవ లభించెను. అతడు గొప్ప మనోబలము కలవాడగుటచే వెంటనే గురుచరిత్ర పారాయణము మొదలుపెట్టెను. 7 రోజులలో చరిత్ర చదువుట పూర్తి కాగానే బాబా ఆనాడు రాత్రి అతనికొక దృష్టాంతమును చూపెను. అది ఇట్లుండెను. బాబా గురుచరిత్ర చేతిలో పట్టుకుని దానిలోని విషయములను ఎదుట కూర్చున్న సాఠేకు బోధించుచున్నట్లు అతడు దానిని శ్రద్ధగా వినుచున్నట్లు చూపెను. సాఠే నిద్ర నుంచి లేచిన వెంటనే కలను జ్ఞాపకమందుంచుకొని మిగుల సంతోషించెను. అజ్ఞానమనే నిద్రలో గుర్రుపెట్టి నిద్రపోవుచున్న
తన వంటి వారిని లేపి గురుచరితామృతమును రుచి చూపించిన బాబా యొక్క దయార్ద్ర హృదయమే కదా అనుకొనెను. ఆ మరుసటి దినము ఆ దృశ్యమును కాకాసాహెబ్ దీక్షిత్కు తెలియచేసి దాని భావం ఏమై ఉండునో సాయిబాబాను అడిగి తెలుసుకొనమనెను. ఒక సప్తాహము చాలునా లేక ఇంకొక సప్తాహము పారాయణము చేయవలెనా కనుగొనమనెను. కాకాసాహెబ్ సమయము చూచి బాబానిట్లడిగెను. ఓ దేవా, ఈ దృశ్యము వలన సాటేకు ఏమని చెప్ప నిశ్చయించితివి? అతడు ఊరుకొన వలన లేక ఇంకొక సప్తాహము పారాయణము చేయవలెనా? అతడు అమాయక భక్తుడు, అతని కోరిక నెరవేరవలెను. అతనికి దృష్టాంతార్థమును బోధించవలెను అని అడిగెను. వానిని ఆశీర్వదింపమని చెప్పెను. బాబా అతడు గురుచరిత్ర ఇంకొక సప్తాహము పారాయణము చేయవలెను. ఆ గ్రంథమునే జాగ్రత్తగా పఠించినచో అతడు పావనుడగును, మేలు పొందగలడు, భగవంతుడు ప్రీతి చెంది వారిని ప్రపంచ బంధముల నుండి తప్పించును అని చెప్పెను. ఆ సమయమున హేమత్ పంత్ అచట నుండి బాబా కాళ్ళు ఒత్తుచుండెను. బాబా పలుకులు విని అతడు తన మనస్సులో ఇట్లనుకునెను. సాటే ఒక్క వారమే పారాయణము చేసి ఫలితము పొందెను. నేను 40 సంవత్సరముల నుంచి పారాయణము చేయుచున్నాను, కానీ నాకు ఫలితము లేదు గదా. అతడు అక్కడికి 7 దినములు మాత్రమే నివసించెను. నేనో 7 సంవత్సరముల నుంచి ఉన్నాను. నా ప్రయత్నములు నిష్ఫలమా ఏమి? చాతక పక్షి మేఘము నుంచి పడు నీటి బిందువుకై కనిపెట్టుకుని ఉన్నట్లు నేను కూడా బాబా తన దయామృతమును నాపై వర్షించునని, వారి బోధనలచే నన్ను ఆశీర్వదించెదరని కనిపెట్టుకొని ఉన్నాను. ఈ ఆలోచన వాని మనస్సున మెదిలిన వెంటనే బాబా దానిని గ్రహించెను. భక్తుల మనస్సులలో ఉండెడి ఆలోచనలన్నయూ బాబా గ్రహించెడివారు. అంతేకాక చెడ్డ ఆలోచనలను అణుచుచూ మంచి ఆలోచనలను ప్రోత్సహించేవారు. హేమత్ పంత్ మనస్సును కనిపెట్టి బాబా వానిని వెంటనే లేపి శ్యామ వద్దకు పోయి అతని వద్ద 15 రూపాయలు దక్షిణ తీసుకొని అతనితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మనెను. బాబా మనస్సున కారుణ్యోదయమయ్యెను. కాన వారిట్లా ఆజ్ఞాపించిరి. బాబా ఆజ్ఞను జవదాటగలవారెవరు? హేమత్ పంత్ వెంటనే మసీదు విడిచి శ్యామ గృహమునకు పోయెను. అప్పుడే అతడు స్నానము చేసి ధోవతి కట్టుకొనుచుండెను. అతడు బయటకు వచ్చి హేమత్ పంత్ని ఇట్లడిగెను. మధ్యాహ్న హారతి సమయమందు మీరిక్కడ ఏల ఉన్నారు? మీరు మసీదు నుంచి వచ్చుచున్నట్లున్నదే. మీరేల చీకాకుతో చంచలముగా ఉన్నారు? మీ ఊరు ఒంటరిగా వచ్చినారేలా? కొంతసేపు కూర్చుని విశ్రాంతి చెందుడు. నా పూజను ముగించి వచ్చెదను. ఈలోగా తాంబూలము వేసుకొనుడు. పిమ్మట ఆనందముగా కొంతసేపు కూర్చుని మాట్లాడుకొందుము. ఇట్లనుచు అతడు లోపలికి పోయెను. హేమత్ పంత్ ముందర వసారాలో కూర్చునెను. కిటికీలో ఏకనాథ భాగవతమను ప్రసిద్ధ మరాఠీ గ్రంథముండెను. ఇది భాగవతములోని ఏకాదశ స్కందమునకు ఏకనాథుడు వ్రాసిన వ్యాఖ్యానము. సాయిబాబా సిఫారసు చేయటచే బాపూసాహెబ్ దీక్షిత్ భగవద్గీత, దాని మరాఠీ వ్యాఖ్యానమైన భావార్థ దీపిక, శ్రీకృష్ణునకు అతనికి సేవకుడగు ఉద్ధవునకు జరిగిన సంభాషణ, ఏకనాథ భాగవతము మరియు భావార్థ రామాయణమును నిత్యము షిరిడీలో చదువుచుండెడివాడు. భక్తులు వచ్చి బాబాను ఏదైనా ప్రశ్నలు వేసినప్పుడు బాబా కొంతవరకు జవాబిచ్చి అటుపైన వారిని ఆ గ్రంథముల పారాయణము చేయమని పంపుచుండెను. ఈ గ్రంథములే భాగవత ధర్మములోని ముఖ్య గ్రంథములు. భక్తులు బాబా ఆజ్ఞానుసారము ఆ సత్సంగములకు పోయి ఆ గ్రంథములు వినునప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానములు లభించుచుండెను. హేమత్ పంత్ కూడా నిత్యము ఏకనాథ భాగవతమును పారాయణము చేయువాడు. హేమత్ పంత్ ఆ దినము తాను నిత్యము చదువు గ్రంథము భాగము పూర్తి చేయకనే కొందరు భక్తులతో కలిసి మసీదుకు పోయెను. శ్యామ ఇంటి కిటికీలో ఉన్న ఏకనాథ భాగవతము తీయగా తానానాడు పూర్తి చేయని భాగము వద్దనే పుస్తకము తెరుచుకొనెను. తన నిత్య పారాయణము పూర్తి చేయుటకే కాబోలు బాబా తన నచ్చటకు పంపెనని హేమత్ పంత్ అనుకొనెను. వెంటనే తన నిత్య పారాయణమును పూర్తి చేసెను. పిమ్మట శ్యామ తన పూజను ముగించి బయటికి వచ్చెను. వారిరువురికి ఈ దిగువ సంభాషణ జరిగెను. హేమత్ పంత్: నేను బాబా వద్ద నుండి ఒక కబురు తీసుకుని వచ్చినాను. బాబా నీ వద్ద నుండి 15 రూపాయల దక్షిణ తీసుకుని రమ్మని నన్ను ఆజ్ఞాపించి ఉన్నారు. అంతేకాదు, కొంతసేపు నీతో కూర్చుని మాట్లాడిన పిమ్మట
మసీదుకు రమ్మని చెప్పిరి. శ్యామ: నా వద్ద డబ్బు లేదు. నా 15 సాష్టాంగ నమస్కారములు పైకమునకు బదులుగా బాబాకు సమర్పింపుము. హేమత్ పంత్: సరే, నీ నమస్కారములు ఆమోదింపబడెను. మనము కూర్చుని కొంతసేపు మాట్లాడుకొనెదము. మన పాపములను నశింపజేయునట్టి బాబా లీలలను కథలను చెప్పుము. శ్యామ: అయితే కొంతసేపు కూర్చొనుము. ఈ దేవుని లీలలు మిక్కిలి ఆశ్చర్యకరమైనవని నీకిదివరకే తెలియను. నేను పల్లెటూరి వాడను. నీవు చదువుకొన్న పట్టణవాసివి. నీవిక్కడకు వచ్చిన తర్వాత కొన్ని లీలలను చూచియే ఉందువు. వానిని నీ ముందు నేనెట్లు వర్ణించగలను? సరే, ఈ తమలపాకులు, వక్క, సున్నము తీసుకొని తాంబూలము వేసుకొనుము. నేను లోపలికి పోయి దుస్తులు ధరించి వచ్చెదను. కొద్ది నిమిషములలో శ్యామ బయటికి వచ్చి హేమత్ పంతుతో మాట్లాడుతూ కూర్చునెను. అతడిట్లనెను: ఈ దేవుని లీల కనుగొను సఖ్యము కానిది. వారి లీలలకు అంతులేదు. వారిని ఎవరు గమనించగలరు? వారి లీలలలో వినోదించినట్లగు అగిపడినను వారు వానికి అంటనట్లే కనిపించును. మా వంటి జానపదులకేమి తెలియను? బాబాయే ఈ కథలనెందుకు చెప్పరాదు? నీ వంటి పండితులను నా వంటి పామరుని వద్దకి ఏల పంపుచున్నారు? వారి మార్గములు ఊహింపరానివి. అవి మానవుల చేష్టలు కావని చెప్పగలను. ఈ ఉపోద్ఘాతముతో శ్యామ ఇట్లనెను: నాకొక కథ జ్ఞాపకము వచ్చుచున్నది. అది నీకు చెప్పెదను. నాకది స్వయముగా తెలియను. భక్తులెంత మనోనిశ్చయముతో పట్టుదలతో ఉండునో బాబా అంత త్వరగా వానికి సహాయపడును. ఒక్కొక్కప్పుడు బాబా భక్తులకు తగిన పరీక్ష చేసిన పిమ్మట వారికి ఉపదేశమునిచ్చును. ఇచట ఉపదేశమనగా నిర్దేశము. ఉపదేశమను మాట వినగానే హేమత్ పంత్ మనసులో ఒక స్మృతి తళుక్కుమనెను. వెంటనే సాఠేగారి గురుచరిత్ర పారాయణము జ్ఞప్తికి వచ్చెను. తన మనస్సునకు శాంతి కలిగించు నిమిత్తము బాబా తనను అచటకు పంపి ఉండునని అనుకొనెను. అయినప్పటికీ ఈ భావము అణుచుకొని శ్యామ చెప్పు కథలను వినుటకు సిద్ధపడెను. ఆ కథలన్నీయు బాబాకు తన భక్తుల యందెట్టు దయాదాక్షిణ్యములు గలవో తెలుపును. వానిని వినగా హేమత్ పంతుకు ఒక విధమైన సంతోషము కలిగెను. శ్యామ ఈ దిగువ కథను చెప్పదొడంగెను. శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్. రాధాబాయి అను ఒక ముసలమ్మ ఉండెను. ఆమె ఖాసాబా దేశ్ముఖ్ గారి తల్లి. బాబా ప్రఖ్యాతి విని ఆమె సంగమనేరు గ్రామ ప్రజలతో కలిసి షిరిడీకి వచ్చెను. బాబాను దర్శించి మిక్కిలి తృప్తి చెందెను. ఆమె బాబాను గాఢముగా ప్రేమించెను. బాబాను తన గురువుగా చేసుకుని ఏదైనా ఉపదేశము పొందవలెనని మనోనిశ్చయము చేసుకొనెను. ఆమెకింకేమీయూ తెలియకుండెను. బాబా ఆమె సంకల్పమును ఆమోదించక తనకు మంత్రోపదేశము చేయనిచో ఉపవాసముండి చచ్చదనని మనోనిశ్చయము చేసుకొనెను. ఆమె తన బసలోనే ఉండి భోజనము నీరు మానివేశెను. ఇట్లు 3 రోజులు గడిచెను. ఆమె పట్టుదలకు నేను భయపడి ఆమె పక్షమున బాబాతో నిట్లంటిని: దేవా, మీరేమి ప్రారంభించితిరి? నీవనేక మందినిచ్చటకు ఈడ్చెదవు. ఆ ముదుసలిని నీవెరిగియే ఉందువు. ఆమె మిక్కిలి పట్టుదల గలది. ఆమె నీపైన ఆధారపడి ఉన్నది. ఆమె చచ్చు వరకు ఉపవసించుతున్నానని నిశ్చయించుకొని ఉన్నది. నీవు ఆమెను అనుగ్రహించి ఉపదేశమిచ్చునంత వరకు ఆమె తన నిరాహార దీక్షను మానదు. ఆమెకి ఏమైనా జరిగినచో ప్రజలు నిన్నే నిందించెదరు. నీవు తగిన ఉపదేశము ఇవ్వకపోవుటచే ఆమె చచ్చినదని లోకులు అనుకునెదరు. కాబట్టి ఈమెను కరుణించుము, ఆశీర్వదించుము, ఆమెకు తగిన దారి చూపుము. ఆమె మనోనిశ్చయమును చూచి బాబా ఆమెను పిలిపించి ఈ క్రింద విధముగా బోధించెను: ఓ తల్లి, అనవసరమైన యాతనకి ఏల పాల్పడి చావును కోరుచున్నావు. నీవు నిజముగా నా తల్లివి. నేను నీ బిడ్డను. నా యందు కనికరించి నేను చెప్పినది పూర్తిగా వినుము. నీకు నా వృత్తాంతమంతయు చెప్పెదను. నీవు వానిని బాగుగా వినినచో నీకది మేలు చేయును. నాకొక గురువుండెను. వారు గొప్ప యోగీశ్వరులు, మిక్కిలి దయాద్ర హృదయులు. వారికి చాలా కాలము శుశ్రూష చేసి తిని, కానీ నా చెవిలో వారే మంత్రము ఊదలేదు. నాకు వారిని వదిలిపోవ తలంపే లేకుండెను. నేను వారితోనే ఉండుటకు, వారి సేవ చేయుటకు, వారి వద్ద కొన్ని ఉపదేశములను గ్రహించుటకు నిశ్చయించుకొంటిని. కానీ వారి మార్గము వారిది. వారు నా తల గొరిగించిరి. నా నుండి 2 పైసలు దక్షిణ అడిగిరి. నేను దానిని వెంటనే తిరిగి
వారికి సమర్పించి తిని, మీ గురువుగారు పూర్ణకాములైనచో వారు మిమ్ములను దక్షిణ అడగనేలా, వారు నిష్కాములని ఎట్లు అనిపించుకొందురు అని మీరు అడగవచ్చును. దానికి సమాధానము సూటిగా చెప్పగలను. వారు డబ్బును లక్ష్యపెట్టేవారు కాదు. ధనముతో వారు చేయునదేమీయూ లేదు. వారు కోరిన 2 కాసులలో ఒకటి నిష్ఠ, రెండవది సంతోష స్థైర్యములతో కూడిన ఓరిమి. నేనీ రెండిటినీ వారికి అర్పించితిని. వారు ప్రసన్నులై నా గురువును అట్లు 12 సంవత్సరములు సేవించితిని. వారే నన్ను పెంచి పోషించిరి. భోజనమునకు గాని వస్త్రములకు గాని నాకు లోటు లేకుండెను. వారు పరిపూర్ణులు. వారు ప్రేమావతారమని చెప్పవచ్చును. ఆ ప్రేమను నేనెట్లు వర్ణించగలను? వారు నన్ను మిక్కిలి ప్రేమించెడివారు. ఆ విధమైన గురువే ఉండరు. నిరంతరము ధ్యానములో ఉన్న వారిని తదేకముగా చూచుకొనుచుండెడివాడను. మేమిద్దరము పరమానందములో మునిగెడివారము. రాత్రింబగళ్ళు నిద్రాహారములు లేక నేను వారి వైపు దృష్టి నిగడ్చితిని. వారిని చూడనిచో నాకు శాంతి లేకుండెను. వారి ధ్యానము, వారి సేవ తప్ప నాకింకొకటి లేకుండెను. వారే నా ఆశ్రయము. నా మనసు ఎల్లప్పుడూ వారి అందే నాటుకొని ఉండేడిది. ఇదియే వారడిగిన దక్షిణలో 1 పైసా. సబూరి అనునది 2వ పైసా. నేను మిక్కిలి సంతోషముతో చాలా కాలము కనిపెట్టుకుని వారి సేవ చేసి తిని. ఈ ప్రపంచమనే సాగరమును సబూరి అన్న ఓడ నిన్ను రక్షించి సురక్షితముగా దాటించును. సబూరి అనునది అత్యంత ఉత్తమ లక్షణము. ఇది పాపములన్నిటినీ తొలగించును, కష్టములను పారద్రోలును, అనేక విధములైన అవాంతరములను తొలగించి భయమును పారద్రోలును, తుదకు జయమును కలగజేయును. సబూరి అనునది సుగుణములకు గని, మంచి ఆలోచనలకు తోడు వంటిది. నిష్ఠ, సబూరి అనునవి అన్యోన్యమైన అక్కచెల్లెండ్ర వంటివారు. నా గురువు నా నుండి ఇతరమేమీయూ ఆశించి ఉండలేదు. వారు నన్ను ఉపేక్షింపక సర్వకాల సర్వావస్థలయందు కాపాడుచుండెడివారు. నేను వారితో కలిసి ఉండెడివాడను. ఒక్కొక్కప్పుడు వారిని విడిచి ఉండినను వారి ప్రేమకు ఎన్నడూనూ లోటు కలగలేదు. వారు తమ దృష్టి చేతనే నన్ను కాపాడుచుండెడివారు. తాబేలు తన పిల్లలను కేవలం తన దృష్టితో పెంచునట్లు నన్ను కూడా నా గురువు తన దృష్టితో పోషించుచుండెడివారు. తల్లి తాబేలు ఒక ఒడ్డున ఉండెను. బిడ్డ తాబేలు 2వ ఒడ్డున ఉండెను. తల్లి తాబేలు పిల్ల తాబేలుకు ఆహారము పెట్టుట గాని పాలిచ్చుట గాని చేయదు. తల్లి తన పిల్లలపై తన దృష్టిని పోనిచ్చును. పిల్లలు ఎదిగి పెద్దవగును. అటులనే మా గురువు కూడా తమ దృష్టిని నాయందు నిలిపి నన్ను ప్రేమతో కాపాడిరి. ఓ తల్లి, నా గురువు నాకు మంత్రమేమియూ ఉపదేశించలేదు. అటువంటప్పుడు నేను నీ చెవిలో మంత్రము ఎట్లు ఊదగలను? గురువు యొక్క ప్రేమమయమైన తాబేలు చూపే మనకు సంతోషమునిచ్చునని జ్ఞాపకముంచుకునుము. మంత్రము గాని ఉపదేశము గాని ఎవ్వరి వద్ద నుండి గాని పొందుటకు ప్రయత్నించకుము. నీ ఆలోచనలు, నీవు చేయు పనులు నా కొరకే వినియోగించుము. నీవు తప్పక పరమార్థమును పొందెదవు. నాపైన సంపూర్ణ హృదయముతో చూడుము. నేను నీ వైపు అట్లనే చూచెదను. ఈ మసీదులో కూర్చుని నేను నిజమే చెప్పెదను. నిజము తప్ప మరేమియూ మాట్లాడను. ఏ సాధనములు గాని 6 శాస్త్రములలో ప్రావీణ్యము గాని అవసరము లేదు. నీ గురువునందు ప్రేమ విశ్వాసములనుంచుము. గురువే సర్వమును చేయువాడనియు కర్త అనియు పూర్తిగా నమ్ముము. ఎవరైతే గురువొక్క మహిమను గొప్పదనమును గ్రహించెదరో, ఎవరైతే గురుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడని ఎంచెదరో వారే ధన్యులు. ఈ ప్రకారముగా ఉపదేశించి బాబా ఆ ముసలమ్మను ఒప్పించెను. ఆమె బాబాకు నమస్కరించి ఉపవాసమును వదులుకొనెను. ఈ కథను జాగ్రత్తగను శ్రద్ధగను విని దాని ప్రాముఖ్యతను సందర్భమును గుర్తించి హేమత్ పంత్ మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ ఆశ్చర్యకరమైన బాబా లీలను చూచి అతని ఆపాదమస్తకము పులకించెను. సంతోషముతో నుప్పొంగెను. గొంతుక ఆరిపోయెను. ఒక్క మాటైనా మాట్లాడుటకు చేతకాకుండెను. శ్యామ అతనిని స్థితిలో చూచి, ఏమి జరిగినది? ఏల ఊరుకున్నావు? అట్టి బాబా లీలలు నీకు ఎన్నని వర్ణింపగలను అని అడిగెను. అదే సమయమందు మసీదులో గంట మ్రోగెను. మధ్యాహ్న హారతి పూజ ప్రారంభమయ్యనని గ్రహించిరి. కనుక శ్యామ హేమత్ పంతులిద్దరూ మసీదుకు త్వరగా పోయిరి. బాపూసాహెబ్ జోగ్ అప్పుడే హారతి ప్రారంభించెను. స్త్రీలు మసీదు నిండిరి. దిగువ ఖాళీ జాగాలో పురుషులు నిండిరి.
అందరూ బాజా భజంత్రీలతో ఒకే వరుసలో హారతి పాడుచుండిరి. బాబాకు కుడివైపు శ్యామ, ముందర హేమత్ పంత్ కూర్చునిరి. వారిని చూచి బాబా హేమత్ పంతును శ్యామ ఇచ్చిన దక్షిణ నిమ్మనెను. శ్యామ రూపాయలకు బదులు నమస్కారములనిచ్చెననియు, శ్యామ ప్రత్యక్షముగా కలడు కనుక అడగవచ్చునని చెప్పెను. బాబా ఇట్లనెను, సరే, మీరిద్దరూ కొంతసేపు మాట్లాడుకొంటిరా? అట్లయినచో మీరేమి మాట్లాడుకొనిరో చెప్పుము. గంటల చప్పుడును, మద్దెల శబ్దమును, పాటల ధ్వనిని లెక్కించక హేమత్ పంత్ బాబాకు జరిగినదంతయు చెప్పుటకు ఆతురపడెను. తాము ముచ్చటించుకున్నదంతయు తనకు చాలా ఆనందము కలగజేసినదనియు, ముఖ్యముగా ముసలమ్మ కథ మిక్కిలి ఆశ్చర్యము కలగజేసిననియు, దానిని విని బాబా లీలలు అగోచరములనియు తెలుసుకొంటినని, ఆ కథ రూపముతో నన్ను బాబా ఆశీర్వదించినని హేమత్ పంత్ చెప్పెను. అప్పుడు బాబా కథ చాలా అద్భుతమైనది. నీవు ఎటుల నీవెట్టుల ఆనందించితివి? నాకా విషయమై వివరములన్నీయూ చెప్పుము అనెను. అప్పుడు హేమత్ పంత్ తానింతకు ముందు విన్న కథను పూర్తిగా బాబాకు వినిపించి, అది తన మనస్సునందు శాశ్వత ప్రభావమును కలిగించెనని చెప్పెను. అది విని బాబా మిగుల సంతసించెను. ఆ కథ నీకు నచ్చినదా? దాని ప్రాముఖ్యమును నీవు గుర్తించితివా అని బాబా హేమత్ పంతును అడిగెను. అవును బాబా, నా మనశ్చాంచల్యము నిష్క్రమించినది. నాకు నిజమైన శాంతి, విశ్రాంతి కలిగినవి. సత్యమార్గమును కనుగొనగలిగితిని అని హేమత్ పంత్ బదులిచ్చెను. బాబా ఇట్లు చెప్పెను, నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనది. ఈ ఒక్క కథను జ్ఞప్తి అందుంచుకొనుము, అది మిక్కిలి ఉపయోగించును. ఆత్మ సాక్షాత్కారమునకు ధ్యానమవసరము. దానిని నీవు అలవర్చుకొన్నచో వృత్తులన్నీయు శాంతించును. కోరికలన్నీయు విడిచి నిష్కామివై నీవు సమస్త జీవరాశి అందుగల భగవంతుని ధ్యానింపుము. మనస్సు ఏకాగ్రమైనచో లక్ష్యము నెరవేరును. సదా నా నిరాకార స్వభావమును ధ్యానింపుము. అది ఏ జ్ఞానస్వరూపము, చైతన్యము, ఆనందము. మీరిది చేయలేనిచో రాత్రింబవళ్ళు మీరు చూచుచున్న నా ఈ ఆకారమును ధ్యానించుడు. అట్లు కొన్నాళ్ళు చేయగా మీ వృత్తులు కేంద్రీకృతమగును. ధ్యాత, ధ్యానము, ధ్యేయము అను మూడింటికి గల భేదము పోయి ధ్యానించువాడు చైతన్యముతో నైక్యమై బ్రహ్మముతో అభిన్నమగును. తల్లి తాబేలు నదికి ఒక ఒడ్డున ఉండును, దాని పిల్లలు ఇంకొక ఒడ్డున ఉండును. తల్లి వానికి పాలిచ్చుట గాని పొదువుకొనుట గాని చేయదు. దాని చూపు మాత్రమే వానికి జీవశక్తినిచ్చున్నది. చిన్న తాబేళ్లు ఏమీ చేయక తల్లిని జప్తి అందుంచుకును. తల్లి తాబేలు చూపు చిన్నదానికి అమృతధార వలె పనిచేయును. అదియే వాని బ్రతుకునకు, సంతోషమునకు ఆధారము. గురువునకు శిష్యునకు గల సంబంధం అట్టిదే. బాబా ఈ మాటలు పూర్తి చేయుసరికి హారతి పూర్తి ఆయను. అందరూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై అను జయ జయధ్వానములు చేసిరి. ఓ ప్రియ పాఠకులారా, ఈ సమయమందు మనము కూడా మసీదులోని జనసమూహముతో కలిసి ఉన్నట్లు భావించి మనము కూడా ఆ జయ జయధ్వనులలో పాల్గొందుము. హారతి పూర్తి కాగానే ప్రసాదము పంచిపెట్టిరి. బాబాకు నమస్కరించి బాపు సాహెబ్ జోగ్ బాబా చేతిలో కలకండ ముక్కను పెట్టెను. బాబా దానిని అంతయు హేమత్ పంత్ చేతిలో పెట్టి ఇట్లనెను, ఈ కథను నీవు మనస్సున పట్టించుకొని జ్ఞప్తి అందుంచుకొన్నచో నీ స్థితి కలకండవలే తీయగా నుండును. నీ కోర్కెలన్నీయు నెరవేరును. నీవు సుఖముగా ఉందువు. హేమత్ పంత్ బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి ఇట్లు ఎల్లప్పుడూ నన్ను అనుగ్రహింపుము, ఆశీర్వదింపుము, కాపాడుము అని ప్రార్థించెను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను, ఈ కథను వినుము, దీనిని మననము చేయుము, ఇది ధ్యాసనము చేయుము. అట్లైనచో నీవు భగవంతుని ఎల్లప్పుడూ జ్ఞప్తి అందుంచుకొని ధ్యానించదవు. భగవంతుడు నీ ముందు ప్రత్యక్షమగును. ఓ ప్రియమైన చదువరులారా, అప్పుడు హేమత్ పంతుకు కలకండ ప్రసాదము దొరికెను. ఇప్పుడు మనకు ఈ కథ అనే కలకండ ప్రసాదము పొందెదము. దానిని హృదయపూరితముగా సేవించి ధ్యానించి మనస్సున నిలిపెదము. ఇట్లు బాబా కృపచే బలముగాను సంతోషముగాను ఉండెదము. తథాస్తు. 19వ అధ్యాయము చివర హేమత్ పంత్ కొన్ని ఇతర విషయములను చెప్పి ఉన్నారు. అవి ఈ దిగువ పొందుపరిచితిమి. మన ప్రవర్తన గూర్చి బాబా ఉపదేశము. ఈ దిగువ చెప్పిన బాబా పలుకులు
సాధారణమైనప్పటికీ అమూల్యములు. వానిని మనస్సునందుంచుకొని అట్లే చేసినచో మనము మనకు అవి మేలు చేయును. ఏదైనా సంబంధముండనిదే ఒకరు ఇంకొకరి వద్దకు పోరు. ఎవరికి గాని ఎట్టి జంతువుకి గాని నీ వద్దకు వచ్చినచో నిర్దాక్షిణ్యముగా దానిని తరిమివేయకుము. వానిని సాదరముగా చూడుము. దాహము గలవారికి నీరిచ్చినచో, ఆకలితోనున్న వారికి అన్నము పెట్టినచో, బట్టలు లేని వారికి బట్టలిచ్చినచో, నీ ఇంటి వసారా ఇతరులకు కూర్చునుటకు విశ్రాంతి తీసుకొనుటకు వినియోగించినచో, నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందును. ఎవరైనా ధన సహాయము గోరి నీ వద్దకు వచ్చినచో, నీకిచ్చుటకు ఇష్టము లేకున్నా నీవు ఇవ్వక్కరలేదు. కాని వానిపై కుక్కవలె మొరగవద్దు. ఇతరులు నిన్నెంతగా నిందించినను నీవు కఠినముగా జవాబునివ్వకుము. అట్టి వానిని నీవెల్లప్పుడూ ఓర్చుకొన్నచో నిశ్చయముగా నీకు సంతోషము కలుగును. ప్రపంచము తల్లకిందులైనప్పటికీ నీవు చెలింపకుము. నీవున్న చోటనే స్థైర్యముగా నిలిచి నెమ్మదిగా నీ ముందర జరుగుచున్న నాటకమును చూచుచుండుము. నీకు నాకు మధ్యగల గోడను నిర్మూలించుము. అప్పుడు మనిద్దరము కలిసి కలియు మార్గం ఏర్పడును. నాకు నీకు భేదము గలదు అనే భక్తుని గురువునకు దూరముగా నుంచుచున్నది. దానిని నశింపజేయునది మనకు ఐకమత్యము కలదు. అల్లా మాలిక్, భగవంతుడే సర్వాధికారి. ఇతరులెవ్వరూ మనలను కాపాడువారు కాదు. భగవంతుని మార్గము అసామాన్యము, మిక్కిలి విలువైనది, కనుగొన వీలు లేనిది. వారి ఇచ్ఛానుసారమే మనము నడిచెదము. మన కోర్కెలను వారు నెరవేర్చెదరు, మనకు దారి చూపెదరు. రుణానుబంధముచే మనమందరము కలిసితిమి. ఒకరికొకరు తోడ్పడి ప్రేమించి సుఖముగాను సంతోషముగాను మనమందరం ఉందుముగాక. ఎవరైతే తమ జీవిత పరమావధిని పొందెదరో వారు అమరులై సుఖముగా నుండెదరు. తక్కిన వారందరూ పేరునకే ఊపిరి సలపనంత వరకు మాత్రమే బతికి ఉందురు. సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారి చూపుట. సాయిబాబా సద్విచారములను ఎట్లు ప్రోత్సహించుచుండునో తెలుసుకొనుటకు మిక్కిలి ఆసక్తికరముగా నుండెను. భక్తి ప్రేమలతో వారికి సర్వస్వ శరణాగతి చేసినచో వారు నీకెట్లు పదే పదే సహాయపడుదురో తెలియను. పక్క నుంచి లేవగనే నీకేమైనా మంచి ఆలోచన కలిగినా దానిని తర్వాత పగలంతయు వృద్ధి చేసినచో నీ మేధాశక్తి వృద్ధి పొందును, నీ మనస్సు శాంతి పొందును. హేమత్ పంత్ దీనికై ప్రయత్నించదలచెను. ఒక బుధవారము రాత్రి పండుకొనేటప్పుడు ఇట్లా అనుకొనెను: రేపు గురువారము శుభదినము, షిరిడీ పవిత్రమైన స్థలము కావున రేపటి దినమంతయు రామనామస్మరణతోనే కాలము గడిపెదనని నిశ్చయించుకొని పరుండెను. ఆ మరుసటి దినము లేవగనే రామనామము ప్రయత్నము లేకుండానే జ్ఞప్తికి వచ్చెను. అతడు మిక్కిలి సంతసించెను. కాలకృత్యములు తీర్చుకొనిన పిమ్మట బాబాను చూచుటకు పువ్వులను తీసుకొని పోయెను. దీక్షిత్వాడా విడిచి బూటీవాడా దాటుతుండగా ఒక చక్కని పాట వినపడెను. ఔరంగాబాద్ నుంచి వచ్చిన వాడొకడు మసీదులో బాబా ముందర పాడుచుండెను. అది ఏకనాథ్ మహారాజ్ రచించిన గురు కృపాంజన పాయో మేరే భాయి అనునది. గురువు కృపయను అంజనము లభించెను, దాని మూలమున మన కండ్లు తెరవబడననియు, దానిచే తాను శ్రీరాముని లోన బయట నిద్రావస్థలోను జాగ్రత్తావస్థలోను స్వప్నావస్థలోను అన్ని చోట్లను చూచితినని చెప్పాడు పాట అది. అనేక పాటలుండగా బాబా భక్తుడగు ఔరంగాబాద్ నివాసి ఈ పాట నేల పాడెను. ఇది సందర్భానుసారముగా బాబా చేసిన ఏర్పాటు కాదా? హేమత్ పంత్ ఆనాడంతయు రామనామస్మరణచే కాలము గడపవలెనని ఎంచినప్పుడు అతని మనోనిశ్చయము దృఢపరచుటకై బాబా ఈ పాటను పాడించి ఉండును. రామనామస్మరణ ఫలితము గూర్చి మహాత్ములందరిది ఒకే భావన. అది భక్తుల కోర్కెలు నెరవేర్చి వారి కష్టముల నుండి కాపాడును. ఉపదేశములో వైవిధ్యము, నిందగూర్చి బోధ. శ్రీ సాయి బోధనకు ప్రత్యేక స్థలము గాని ప్రత్యేక సమయము గాని అక్కరలేదు. సందర్భానుసారములను బట్టి వారి ప్రబోధము నిరంతరము జరుగుచుండెను. ఒకనాడొక భక్తుడు ఇంకొక భక్తుని గూర్చి పరోక్షమున ఇతరుల ముందు నిందించుచుండెను. ఒప్పులు విడిచి భక్త సోదరుడు చేసిన తప్పులను ఎన్నుచుండెను. మిక్కిలి హీనమైన అతని దూషణలు విన్నవారు విసిగిరి. అనవసరముగా ఇతరులను నిందించుటచే
అసూయ, దురభిప్రాయము మొదలగునవి కలుగును. యోగులు నిందలను ఇంకొక విధముగా భావించెదరు. మలినమును పోగొట్టుటకు అనేక మార్గములు కలవు. సబ్బుతో మాలిన్యమును కడగవచ్చును. పరులను నిందించిన వాని మార్గము వేరు. ఇతరుల మలినమునను వాడు తన నాలుకతో శుభ్రపరచును. ఒక విధంగా వాడు నిందించిన వానినకి సేవ చేయుచున్నాడు. ఎట్లన వాని మలినమును వీడు తన నాలుకతో శుభ్రపరచుచున్నాడు. కావున తిట్టబడినవాడు తిట్టిన వానికి కృతజ్ఞతలు తెలపవలెను. అట్లు పరనిందనకు పాల్పడి వానిని బాబా సరిదిద్దిన పద్ధతి విశిష్టమైనది. నిందించువాడు చేసిన అపరాధమును బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించెను. మిట్ట మధ్యాహ్నము బాబా లెండి తోటకు పోవునప్పుడు బాబాను వారు దర్శించెను. బాబా వానికొక పందిని చూపి ఇట్లనెను, చూడుము, ఈ పంది అమేధ్యమును ఎంత రుచిగా తినుచున్నదో నీ స్వభావము కూడా అట్టిదే. ఎంత ఆనందముగా నీ సాటి సోదరుని తిట్టుచున్నావు. ఎంతయో పుణ్యము కలగజేస్తే నీకీ మానవ జన్మ లభించినది. ఇట్లు చేసినచో షిరిడీ దర్శనము నీకు తోడ్పడునా? భక్తుడు నీతిని గ్రహించి వెంటనే పోయెను. ఈ విధముగా బాబా సమయము వచ్చినప్పుడెల్లా ఉపదేశించుచుండెడివారు. ఈ ఉపదేశములను మనస్సునందుంచుకొని పాటించినచో ఆత్మసాక్షాత్కారము దూరము కాదు. ఒక లోకోక్తి కలదు, నా దేవుడున్నచో నాకు మంచముపైనే కూడా బువ్వపెట్టును అని. భోజనము, వస్త్రములను గూర్చి చెప్పినది. ఎవరైతే దీనిని ఆధ్యాత్మిక విషయమై నమ్ముకుని ఊరుకున్నచో చెడిపోయెదరు. ఆత్మ సాక్షాత్కారమునకై సాధ్యమైనంత పాటుపడవలెను. ఎంత కృషి చేసినా అంత మేలు. బాబా తాను సర్వాంతర్యామినని చెప్పెడివారు. అందు అనగా భూమి, గాలి, దేశము, ప్రపంచము, వెలుతురు, స్వర్గములందు వారు కలరు. ఆయన అనంతుడు. ఆ కనిపించడి 3.5 మూరల దేహమే బాబా అని అనుకున్న వారికి పాఠము చెప్పుట కొరకే ఈ రూపములో నవతారమెత్తిరి. బాబాకు సర్వస్వ శరణాగతి చేసి అహర్నిశలు వానినే ధ్యానించినచో చక్కెర, తీపి, కెరటములు, సముద్రము, కన్ను, కాంతి కలిసి ఉన్నట్లే శ్రీ సాయితో తాదాత్మ్యము పొందెదరు. ఎవరైతే చావు పుట్టుకల నుండి తప్పించుకొనుటకు ప్రయత్నించెదరో వారు శాంతము, స్థిరమైన మనస్సుతో ధార్మిక జీవనము గడపవలెను. ఇతరుల మనస్సు బాధించునట్లు మాట్లాడరాదు. మేలనరించు పనులనే చేయుచుండవలెను. తన కర్తవ్య కర్మలను ఆచరించుచు భగవంతునికి సర్వస్వ శరణాగతి చేయవలెను. వారు దేనికి భయపడనవసరము లేదు. ఎవరైతే భగవంతుని పూర్తిగా నమ్మెదరో, వారి లీలలను విని ఇతరులకు చెప్పెదరో, ఇతర విషయములు ఏమియూ ఆలోచించరో, వారు తప్పక ఆత్మసాక్షాత్కారము పొందుదురు. అనేక మందికి బాబా తన నామమును జ్ఞప్తి అందుంచుకొని శరణు వేడమనెను. తానెవరు అను దానిని తెలుసుకొనగోరవారికి శ్రవణమును, మననమును చేయమని సలహానిచ్చెడివారు. కొందరికి భగవన్నామమును జ్ఞప్తి అందుంచుకొనమనువారు. కొందరికి తమ లీలలు వినుటకు, కొందరికి తమ పాదపూజ, కొందరికి ఆధ్యాత్మ రామాయణము, జ్ఞానేశ్వరి మొదలగు గ్రంథములు చదువుట, కొందరికి తమ పాదముల వద్ద కూర్చునుట, కొందరికి ఖండోబా మందిరమునకు పంపుట, కొందరికి విష్ణు సహస్రనామములు, కొందరికి ఛాందోగోపనిషత్తు, భగవద్గీత పారాయణము చేయమని విధించుచుండెను. వారి ఉపదేశములకు పరిమితి లేదు, అడ్డు లేదు. కొందరికి స్వయముగా ఉపదేశమునిచ్చువారు, కొందరికి స్వప్నములోనిచ్చేవారు. ఒక త్రాగుబోతుకు స్వప్నములో కనిపించి ఛాతీపైన కూర్చుని అదుముచూ ఇక ఎన్నడూ తాగనని అతడు వాగ్దానము చేసిన పిమ్మట వదిలిరి. కొందరికి స్వప్నములో గురుబ్రహ్మాది మంత్రార్థములను బోధించిరి. ఒకడు హఠయోగము చేయుచుండగా దానిని మానమనిరి. వారి మార్గములను చెప్పుటకు అలవి కాదు. ప్రపంచ విషయములలో తన ఆచరణలే ఉదాహరణముగా బోధించువారు. అట్టి వానిలో ఒకటి పనికి తగిన ప్రతిఫలము. బాబా ఒకనాడు మిట్ట మధ్యాహ్నము రాధాకృష్ణమాయి ఇంటికి సమీపమునకు వచ్చి నిచ్చెన తీసుకొని రమ్మని చెప్పెను. ఒకడు పోయి దానిని తెచ్చి ఇంటికి చేరవేశెను. బాబా వామన్ గోండ్కర్ ఇంటి పైకప్పు ఎక్కి రాధాకృష్ణమాయి ఇంటి పైకప్పు దాటి ఇంకొక పక్కకు దిగెను. బాబా అభిప్రాయమేమియో ఎవరికీ తెలియలేదు. రాధాకృష్ణమాయి మలేరియా జ్వరముతో నుండెను. ఆమె జ్వరమును తొలగించుటకై బాబా ఇట్లు చేసి ఉండవచ్చునని అనుకొనిరి. దిగిన వెంటనే నిచ్చెన తెచ్చిన వానికి బాబా 2 రూపాయలిచ్చెను.
ఎవడో ధైర్యము చేసి నిచ్చెన తెచ్చినంత మాత్రమున వానికి 2 రూపాయలు ఎలా ఇవ్వవలెనని బాబాను ప్రశ్నించెను. ఒకరి కష్టము ఇంకొకరు ఉంచుకొనరాదు. కష్టపడు వాని కూలి విరివిగాను ధారాళముగాను ఇవ్వవలెనని బాబా చెప్పెను. బాబా సలహా ప్రకారము ప్రవర్తించినచో కూలివాడు కూడా సరిగా పనిచేయును. పని చేయించేవాడు పని చేసేవారులు కూడా సుఖపడదరు. సమ్మెలకు తావుండదు. ముదుపు పెట్టిన వానికి కష్టపడి కూలీ చేయవానికి మనస్పర్ధలుండవు. 18, 19వ అధ్యాయములు సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భూయాత్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.